ఇద్దరు కూతుళ్ళు, ఓ కుమారుడు. హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ తండ్రి తనువు చాలిస్తే అంత్యక్రియలు నిర్వహించాల్సిన బాధ్యత కొడుకుది. కానీ ఆ తండ్రి తన పేరిట ఉన్న ఇంటిని తనకు కాకుండా తన సోదరిమణి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపంతో ఓ కొడుకు తండ్రి కర్మకాండల సంగతి అటుంచి కడసారి చూపు చూసేందుకు రాకపోవడంతో బంధువులు, మిత్రులు విస్మయం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లికి చెందిన మాణిక్యరావు సర్వేనం అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహించాడు. మాణిక్యరావు దంపతులకు కుమారుడు, ఇద్దరు కూతుర్లున్నారు. అందరికీ వివాహాలు జరిపించారు. భార్య గతంలోనే మరణించడంతో తనకున్న ఆస్తిలో సొంత ఊరిలో ఉన్న 15 ఎకరాల వ్యవసాయ పొలం, 60 లక్షలు తన కొడుకు గిరీష్కిచ్చి మహబూబ్నగర్ పద్మావతి కాలనీలో ఉన్న ఇంటిని ఆర్థికంగా బలహీనతన పెద్ద కూతురు రాజనందిని పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఇంటిలో బిడ్డల సంరక్షణలో ఉన్న మాణిక్యరావు అనారోగ్యానికి గురై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. హైదరాబాద్లో ఉన్న గిరీష్కు సోదరిమణుల విషయాన్ని తెలియజేశారు. ఇంటిని తనకు కాకుండా చేశాడు, నేను అంత్యక్రియలకు రాను అని గిరీష్ చెప్పడంతో ఆ సోదరిమణులు, అన్న ఆ ఇంటిని ముగ్గురం సమానంగా తీసుకుందాం, నాన్న అంత్యక్రియలు నిర్వహిద్దాం రా అంటే అతని గుండె కరగలేదు. బంధువులు, మిత్రులు ఎంతగా చెప్పినా రాను అని తేల్చి చెప్పాడు. అంతకుముందే అక్కడికి చేరుకున్న సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు, మీరు అంత్యక్రియలు నిర్వహించుకుంటే మేము నిర్వహిస్తామని గట్టిగా చెప్పడంతో బంధువులు, మిత్రులు కుమారుడు రాకున్నా అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చిన్న కూతురు రఘునందిని అంతిమ యాత్ర ముందు నడిచి తండ్రికి తలకొరివి పెట్టింది. తండ్రిపై మమకారం కన్నా ఆస్తికే ప్రాధాన్యతనిచ్చిన కొడుకు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా ముఖ్యమైన ఇట్లా